అయ్యండి లోహిలీలా టీవీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను ఒకటి చేయనండి. మమ్మీ టీడీపీ గెలిచింది ఎలా చెప్తాడు చూడండి. మమ్మీ టీడీపీ గెలిచింది. ఇప్పుడు అందరికి సంతోషంగా ఉందండి, చాలా హ్యాపీగా ఉన్నారా? అవునండి. ఎందుకంటే అలా అనుకున్నది కేకే గారి సర్వే నిజమైంది. ఆయన అప్పుడు చెప్పినప్పుడు అలా ఎలా జరుగుద్దని అన్నారు. ఆయన ఒక్కడే నిజమైనట్టుగా నిన్న టీవీలో కూడా డిబేట్లు జరిగినాయి. ఇంకా కొద్దిగా ఎక్కువే వచ్చినట్టున్నాయి. నాకు తెలిసినంతవరకు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు 21కి 21, మళ్ళీ పార్లమెంటరీ సీట్లు 2 ఏమో గెలిచాం, మొత్తం 100% గెలిచామని చెప్తున్నారు. వీళ్ళు 136 ఏమో, జగన్ గారు 11 సార్ ఒకటి అటు ఇటు ఏముందండి, 11 గెలిచారు. ఇంకా ప్రతిపక్ష హోదా కూడా పోగొట్టుకున్నారు అసెంబ్లీలో కూర్చోడానికి. ఇంకా బయట నుంచి పోరాటం చేయాలి. సరేనండి. నాకైతే అంటే పిచ్చిగా ఏ పార్టీ మీద పిచ్చి లేదు, కానీ ఎవరు గెలిచినా సరే అందరికీ మంచి చేయాలి అంతవరకే తప్పితే అంటే మరి అందరిలాగా పలానా పార్టీ ఇది అది అని చెప్పి అంత చేతులు కోసుకోవటాలు లేకపోతే 4 తగ్గేసుకుంటాను అంటారు. నాకైతే అలవాట్లేదు. దీంట్లోనే కాదు, సినిమా యాక్టర్స్లో కూడా అంతే. అప్పట్లో సౌందర్య గారు అంటే ఇష్టం ఉండేది, తర్వాత పెద్ద అంటే అంత పిచ్చిలేం లేవు, ఇలాగే ఉండాలని దేనికైనా అడ్జస్ట్ అయిపోయి బతకటము అట్లా అన్నీ వేరే వేరే పిచ్చిలు అలాగా ఇట్లా రాజకీయాలు కానీ సినిమాలు కానీ ఏదైనా ఇప్పుడు చూడాలని అంటే సినిమా చూడటం లేదు, మానేయాలనుకుంటే మానేయటం, ఆ టైప్లో ఉంటుందండి. జగన్ గారు ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. నేను స్పీచ్ చూశాను, చాలా బాధపడుతున్నారు. నేను చేసిన సంక్షేమ పథకాలు ఏమైనాయి, వాళ్ళందరూ వాళ్ళందరూ అవ్వలు తాతలు ఏమైపోయారని. ఆయన ఓట్ బ్యాంకింగ్ ఆయనకు ఉందంటండి. ఆయన కూడా చెప్తున్నారు 40% నాకు ఓట్ బ్యాంకింగ్ ఉందని. ఇక్కడ వచ్చేసి చదువుకున్న యువత, ఉద్యోగం లేని యువత, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా తక్కువ ఉండరు కదా జగన్ గారు. ఇప్పుడు వాళ్ళందరూ ఏంటి, ఇప్పుడు మీ మీద వ్యతిరేకతోటి ఓట్లు వెయ్యని వాళ్ళు కూడా బయటకు వచ్చి వాళ్ళకి వెయ్యాలని చెప్పి తెలుగుదేశానికి వేశారు. ఒకప్పుడు కూడా తెలుగుదేశానికి కూడా ఒకసారి యాంటీగానే అయ్యారండి అప్పట్లో. అందుకే ఆయన గద్దె దిగిపోయారు ఒకసారి అనుకున్నారు అప్పట్లో. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా తక్కువేమి ఉండదండి, వాళ్ళు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. ఏదైనా కానీ తప్పులు జరిగినాయి మీ పాలనలో అని అంటున్నారు. సంక్షేమ పథకాలు ఒకటే కాదు కదా సార్, ఇప్పుడు ఉద్యోగాలు సృష్టించాలి, ఇప్పుడు డబ్బులు ఇస్తారు, అది ఎంతకాలం ఉంటుంది? అలా కాకుండా ఉద్యోగాలు సృష్టించి అన్నీ చేస్తే వాళ్ళకు ఒక దారి చూపిస్తే వాళ్ళు బతుకుతారు, అలా ఉండాలి. సరే, ఎవరికైనా గెలిపోవటంలో సహజము, ఓడిపోయినంత మాత్రాన ఏదో పెద్ద పోయినట్టు కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సొంత ఊర్లోనే పోయినసారి గెలవలేదు 2019లో, కానీ ఆయన నిరుత్సాహపడ్డారా? అలాగే ఈసారి వేరే చోట నుంచి గెలిచి మరి మొత్తం సీట్లు గెలిచారు కదా, అంటే వాళ్ళు అనుకొని ఉంటారు ఇప్పుడు మీరు చేసిన తప్పుల్ని వాళ్ళు మరి ప్లస్ పాయింట్కి ఎవరైనా తీసుకుంటారు కదా సార్. ఇప్పుడు ఎవరైనా చెప్తారు ఇలాగని అలాగని, మీరు కౌంటరీలు అయిపోయారని అంటున్నారు. ఏదైనా కానీ మీరు నష్టపోయినప్పుడు ఇంకేం లేదు, మళ్ళీ ఏమీ జరుగుతున్నాయో తప్పులు, అసలు నా పాలనలో ఏం తప్పులు జరిగినాయో తను సమీక్షించుకొని ముందుకెళ్తామే. గెలిచిన పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి శుభాకాంక్షలు, బాలకృష్ణ గారికి కూడా శుభాకాంక్షలు. కానీ చాలా అరుదుగా జరుగుతుంటుంది కదండి అలాగా, ఎందుకంటే కుటుంబంలో మొత్తం గెలిచారు. లోకేష్ గారు మంగళగిరి నుంచి, చంద్రబాబు నాయుడు గారు సొంత ఊరు నుంచి కుప్పమా, నేనంటే అంత గుర్తు లేదు, కుప్పమేన అనుకుంటా ఆయన సొంత ఊరు, కుప్పం నుంచి బాలకృష్ణ గారు కూడా గెలిచారు. బాలకృష్ణ గారు ఇది 3rd టైం అంట, హిందూపురం నుంచి. ఆయన బోలా మనిషి అంటారండి. ఆయన పాలన బాగుండబట్టే కదా 3 సార్లు గెలిచారు. అంటే ఆషామాషి ఏం కాదు కదా, ఊరికనే గెలిచారు కదా. ఇంకా ఇప్పుడు అమరావతికి రెక్కలు వస్తాయి, ఎందుకంటే అక్కడ చేస్తారు కదా. అమరావతిని ఇంతకుముందు తీసుకెళ్ళి వైజాగ్లో పెడదాం అనుకున్నారు కదా రాజధాని. చాలామంది జనాలకి అది నచ్చలేదండి. అసలు మీకు సంగతి తెలుసా, వైజాగ్లో వాళ్ళకే నచ్చలేదు రాజధాని అక్కడ పెడతా అంటే. ఎందుకు ఇక్కడ పెడతాం అంటే అక్కడ మాకు తెలిసిన వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు ఉంటారు కదండి, ఎందుకు ఇక్కడ పెట్టి ఏం చేస్తాడనే ఉద్దేశంతోనే అన్నారండి. ఇప్పుడు ఏదైనా అంటే ఇప్పుడు ఇంట్లో మనం ఒక్కలమే అయితే నియంతగా మన అభిప్రాయాలు మనం తీసుకోవచ్చు.
కానీ బయట ఇది ప్రజలతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి ఏదన్నా చేయాలనుకున్నప్పుడు అసలు ప్రజలేమనుకుంటున్నారు, చుట్టూ ఏమనుకుంటున్నారు అనేది ముందు ఎంక్వైరీ చేసుకొని దాన్ని బట్టి చేయాలి. కానీ నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నేను ఇట్లాగే పెడతానంటే మాత్రం నష్టపోయేది మాత్రం అవతల వాళ్ళే. అలాగే జరిగింది జగన్ గారికి. ఇప్పుడు అక్కడ ఇష్టం అవునో కాదో కనుక్కోవాలి కదండి. ఇప్పుడు వైజాగ్లో ఉన్న వాళ్ళకి ఇష్టం అవునా కాదా, లేదంటే ఇక్కడ అమరావతిలో మరి ఎంతోమంది భూములు ఇచ్చున్నారు, వాళ్ళు నష్టపోతున్నారు, మరి వాళ్ళతో మాట్లాడి చేసి అవన్నీ చేయాలి కదా. అవన్నీ చేయకపోవటం మూలని ఈరోజు నీ పరిస్థితి వచ్చింది. సరేనండి, కానీ నాకు తెలిసినంతవరకు అయితే గ్రౌండ్ రిపోర్ట్ అయితే అంతేనండి. వైజాగ్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడ రాజధాని ఇంట్రెస్ట్ లేదు, అసలు ముందు నుంచే టీడీపీ గెలుస్తుందని సర్వే కొందరు చేశారండి. సర్వేలు కూడా టీడీపీ రావాలనే కోరుకుందండి. ఎందుకంటే పిల్లలకి చంద్రబాబు నాయుడు గారి మీద బలంగా ఉన్న ముద్ర ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ని డెవలప్ చేశారు, హైటెక్ సిటీ కానీ ఇవన్నీ కంపెనీలు వచ్చినాయి తన వల్లే కదా. ఆయన వస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేది ఎప్పటి నుంచో ఉందండి. కాకపోతే ఏంటంటే 2019లో 2019 కాదు 2019 5 సంవత్సరాలకు ఒకసారి కదండి. 2019లో ఓడిచ్చారు. ఎందుకంటే జగన్ గారు నాకు ఒక అవకాశం ఇవ్వండి అన్నారు. సరే ఇస్తే ఎలా చేస్తారో చూద్దామని చేశారు. కానీ జగన్ గారు చేసింది ఏంటంటే అమరావతిని డెవలప్ చేసేయాల్సింది రాజధానిలాగా సరిపోయేది. ఇప్పుడు తనకి ఏంటంటే తను చేసింది నేను ఎందుకు చెయ్యాలి అమరావతిని అని మరి అనుకున్నారు ఏమో మనసులో, మనకైతే తెలియదు. ఇప్పుడు ఇక్కడ వ్యక్తిగత కక్షలు పనిచేయవండి. అంటే ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉన్నా అది వేరేగా ఎట్లా తీర్చుకోవాలో అలా ఏమైనా చూసుకోలేము. కానీ ఇప్పుడు ఆయన ఏదో ఒక రాజధానిని ప్రకటించి దాని మీద పెట్టేసిన తర్వాత దాన్ని మీరు డెవలప్ చేయడానికి చూస్తే చాలా బాగుండేది. అలా కాకుండా ఏంటంటే ఇప్పుడు అవి కూల్ చేసేసరికి వద్దు అనేసరికి ఇక్కడ జనాల్లో ఏం పడుతుంది, వీళ్ళిద్దరికి పడకపోతే మమ్మల్ని నాశనం చేస్తారా, మేము ఇది అవ్వాలా, మేము బాధపడాలని ఎవరైనా అనుకుంటారు కదా. ఇవన్నీ జనము వాళ్ళ మనోభావాలతో ముడిపడి ఉన్న అంశాలండి. నాకు ముడిపడిన అంశాలు కాబట్టి ఇవన్నీ మనం చెప్పేవి కాదు. కానీ గెలిచి చంద్రబాబు నాయుడు గారికి కూడా చాలా టైట్ పొజిషనే ఉంటుంది. ఎందుకంటే 7,000 రేపు జూలై 1కి అందరికీ పెన్షన్ ఇస్తానంటాము, లేడీస్కి డబ్బులు ఇస్తానంటాం, మళ్ళీ అదిగాక నిధులు లేవు, అప్పులు ఉన్నాయి, అవన్నీ చాలా ట్యాకిల్గా చేసుకుంటూ రావాలండి. కానీ చేస్తారనే నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయనకి బాగా పట్టుంది, అనుభవం ఉంది కాబట్టి అనుభవంతో ఏదైనా చేసుకురావచ్చు, ముందుకు తీసుకెళ్ళచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా కరెక్ట్గా చేసుకొని పరిపాలన ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ గెలవాలని కూడా ఆశిస్తున్నాము. ఎందుకంటే ఎవరైనా ఓకేనండి మనకి, ఎందుకంటే ఎవరైనా మనకి మంచి చేయాలి. అంతేగాని ఇప్పుడు ఏదో మనం కక్ష పెట్టుకొని జగన్ గారు గెలవలేదు, చంద్రబాబు నాయుడు గారు చేసే మంచి పనులన్నీ కూడా వాటిని చెడ్డలోకి తీసుకెళ్ళకూడదండి. ప్లస్ జగన్ గారి మీద మనకు కోపం ఉన్న ఆయన మీద చేసిన మంచి పనులు కూడా మనం చెడ్డ చేయకూడదు కదా. ఇప్పుడు సంక్షేమ పథకాలు చాలా ఇచ్చారు. కానీ సంక్షేమ పథకాలు ఫ్రీగా ఇచ్చినంత మాత్రం సంవత్సరానికి రోజు డైలీ 20 రూపాయలు ఇవ్వగలుగుతారా? సంక్షేమ పథకం కింద ఇవ్వలేరు కదా. నెలకి ఇంత ఒక 5,000 6,000 లేదు సంవత్సరానికి 10,000 అవి ఎంతకాలం వస్తాయండి? ఈ రోజుల్లో ఈ రేట్ల మీద ఒక మనిషి తినాలంటేనే నెలకి సఫిషియంట్గా తినాలంటేనే 20,000 ఖర్చు అవుతుంది. అలాంటప్పుడు ఇలాంటివన్నీ పనిచేయవు. ఇంకా వీళ్ళు గెలిచారు కాబట్టి వీళ్ళందరూ కలిసి కూటమిగా మాట్లాడుకొని మరి ప్రమాణ స్వీకారం ఎక్కడ చేస్తారో మరి అమరావతిలోనే పెట్టుకుని ఉండొచ్చు. కానీ అందరికీ టీడీపీ వాళ్ళ వెల్ విషర్స్కి వాళ్ళందరికీ కూడా సమన్వయం పాటించాలండి. ఏదన్నా జగన్ గారి శ్రేయోభిలాషులు కూడా అంతే గొడవలు పడద్దు. ఎందుకంటే దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు సరే మనం రాజకీయాల్లోకి మనం ఫామ్లోకి వచ్చాం కదా అని ఇది చేయకుండా చక్కగా చేసుకుంటూ వెళ్ళి ప్రజలందరూ మనల్ని పొందుకుంటా ఈ ప్రభుత్వం ముందుకెళ్ళాలని చెప్పి నేను ఆశిస్తున్నానండి. ఇంకేం చెప్పాలి, ఇంకా నేను అంతా చూస్తూనే ఉన్నాను ఎవరెవరు వచ్చారు ఏమిటి అనేది. చాలా వరకు ఆయన అసలు 10-11 సీట్లు అంటే నమ్మలేని స్టేజ్లో ఉన్నారు. అందరూ
మామూలుగా వీళ్ళు ఇప్పుడు ఓటేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇప్పుడు జగన్ గారి తరపున బాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అదేంటి అంత తక్కువ రావడం ఏంటి మరి 10-11 అన్నట్టుగా షాక్ అవుతున్నారు. అందరికైతే ఇది షాక్గానే ఉందండి. కానీ మనం ఏం చేయలేము, జనాల తీర్పుని మనం పాటించాలి అని చెప్పి అనుకొని మనం ముందుకు వెళ్తామేనండి. అంతేనండి వీడియో ఇది చెప్దామని వీడియో చేశానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట ఆన్ చేయండి. ఎందుకంటే అది ఆన్ చేస్తేనే నేను ఏదైనా వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి, బాలకృష్ణ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, తెలుగుదేశం తరపున టీడీపీ తరపున గెలిచిన అభ్యర్థులందరికీ బెస్ట్ ఆఫ్ లక్. అందరూ నీతిగా ఉంటూ అన్నిటినీ చక్కగా ముందుకు తీసుకెళ్తూ మంచి పేరు తెచ్చుకోవాలని నేను ఆశిస్తున్నానండి. బాయ్ బాయ్.